సేవకురాలా, జవాబు రాని నీ ప్రార్థన అంశములు పరలోకము చేత నిర్లక్ష్యము చేయబడలేదు. కార్యము జరగని అంశముల విషయములో దేవుడు వాటిని పక్కన పెట్టలేదు. ఒక మహిమ కలిగిన కార్యం కోసం దేవుడు కాస్త దాన్ని వాయిదా వేస్తా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు లేరు, తోడు లేరు, వయసు అయిపోతుంది, ఓపిక లేదు. అయినా తనకే కార్యం జరగపోయినా, తనకే మేలు జరగపోయినా, తన ఒంట్లో ఆరోగ్యం లేకపోయినా, తన ఇంట్లో పంట పండకపోయినా తన వంతు తను చేస్తూనే ఉన్నాడు. దేవుని ప్రజల కోసం, దేవుని మందిరం కోసం, దేవుని సేవ కోసం తన వంతు ధూపం, తన వంతు ప్రార్థన, తన వంతు నూనె, ఈ తిప్పలంతా పడుతూనే ఉన్నాడు ఆయన. వ్యక్తిగతంగా పాశ్రమలో మీ మనసులో ఒక్క ఆశ కూడా నెరవేరకపోయినా, నిజంగా మీరు కోరుకున్న లైఫ్ ఇది కాకపోయినా, అడ్జస్ట్ అయిపోయి అలాగే సేవ చేస్తున్నారు చూడు. ఇక మన తలరాత, మన కర్మ పరలోకం వెళ్ళాక తప్ప ఇక మనకు బహుమతి లేదు అని సరిపెట్టుకోకండి. ఈ క్రిస్మస్ తెలియచేస్తున్న సత్యమేంటి తెలుసా? యాజకులను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఒకడున్నాడు. యాజకులను గుర్తు చేసుకునే దేవుడు ఒకడున్నాడు. వారి కొరకు దూతను పంపే దేవుడు ఒకడున్నాడు. వారి కొరకు తన ఏర్పాటును కలిగిన దేవుడు ఒకడున్నాడు. ఆశ్చర్యపోతున్నాడు జకర్యా. నాకు ఇలా కష్టపడటం, అందరి కోసం ప్రార్థన చేయడం నా బాధ్యత కదండి బాబు. నా వంతు ప్రకారం నేర్చుకున్నా, ఫలితం వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదండి. నేను సమర్పించుకున్నాను బాబు దేవుని సేవ కోసం, నా ప్రాణం ఉన్న త్వరగా చేస్తానండి బాబు అని ఆ పెద్ద అయిన పాపం చేస్తుంటే గబ్రియల్ వచ్చి మాట్లాడుతున్నాడు, నీకు ఒక శుభవార్త తీసుకొచ్చాను, దేవునికి స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా చెబుదాం. నేను మాట్లాడేది ఒక సంతానం అనే కాదండి, ఆర్థికం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, శత్రువులు ఎదుట విందు భోజనము చేయాల్సినటువంటి ఎదురు చూడబడుతున్న దినం కావచ్చు. ఇప్పటిదాకా నువ్వు ఎన్ని బాధలు పడ్డా నీ విషయమే శత్రువే అతిశయిస్తున్నాడేమో. ఎప్పుడు సిగ్గుపడుతూ బాధపడుతూ బతకాల్సి వస్తుందేమో. మనం తిరిగి మాట్లాడకూడదు కాబట్టి, ప్రతీకారం చేయకూడదు కాబట్టి, దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి కాబట్టి మౌనంగా బతికేస్తున్నామేమో. ఏ చిన్నది కూడా మరవబడదండి, అందులో సందేహం లేదు. నేను ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా చోట్ల నా సాక్ష్యం చెప్పాను ఈ మాట. విశాఖపట్నంలో ఒకసారి కేరళ రాష్ట్రం నుంచి ఒక దైవజనుడు ఓ చిన్న కార్యక్రమానికి ప్రసంగికుడిగా వచ్చాడు. అతనికి తర్జుమా చేయడానికి నియమించబడ్డ ఆ ట్రాన్స్లేటర్ అకస్మాత్తుగా సిక్కవటమో ఊరెళ్ళటమో జరిగింది. ఆ కోడిక పెట్టుకున్న వ్యక్తి నాకు బాగా సన్నిహితుడు. అన్నా